గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ నాగరాజ్, స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలండి. పబ్లిక్ నోటీస్ ఒకటి వచ్చింది అండ్ ఆల్ ఇండియా సైనిక్కి సంబంధించి మన జనవరి 28 ఎవరైతే 6th క్లాస్ సెంటెన్స్ 5th క్లాస్ పిల్లలు రాశారో వాళ్ళకి సంబంధించి అండి. అండ్ అసలు నోటీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఛాలెంజింగ్ ఆప్షన్ అండి. ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి మన అఫీషియల్ సైట్లో ఉంచడం జరిగింది. అండ్ మీ పిల్లలు రాసిన ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ 28th సైనిక్ రాసిన ఓఎంఆర్ షీట్ స్కాన్ చేసి అందులో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అది ఒకసారి మీరు చూసినట్టయితే మీ పిల్లలు రాసింది నెక్స్ట్ ద కీ రెండు కూడా అక్కడే ఉన్నాయి. ఆ కీ అండ్ మీ పిల్లలది కూడా మీరు వెరిఫై చేసుకొని మీ స్కోర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మోరోవర్ వాళ్ళు ఏదైతే అఫీషియల్గా మన ఎన్టీఏ వాళ్ళు పెట్టిన కీ ఏదైతే ఉందో మీకు రాంగ్ అనిపిస్తే మీరు ఛాలెంజింగ్ ఆప్షన్ కూడా వెళ్ళడానికి వాళ్ళు చాయిస్ ఇచ్చారు. ఇవాళ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎప్పటివరకు అనేది 27/2/2024 అప్ టు ఈవినింగ్ 5:30 PM అంటే ఇవాళ ఈవినింగ్ వరకు అండి. సైట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు exams.nta.ac.in అని. అండ్ దీనిలోకి వెళ్ళిపోయి ఒక క్వశ్చన్కి వచ్చేసి ఇది నాట్ రిఫండబుల్ అండి. ఇది 200 రూపీస్ పే చేయాల్సి ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఛాలెంజింగ్ ఆప్షన్కి మీరు వెళ్ళొచ్చు. క్లియర్ కట్గా వీళ్ళు అఫీషియల్గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎట్లాంటి డౌట్స్ లేవు అన్న తరుణంలో కంక్లూజన్కి వచ్చేసి రిజల్ట్ కూడా వితిన్ సూన్, రిజల్ట్ మీన్స్ స్కోర్ ఇస్తారండి. ఎవరు క్వాలిఫై అయ్యారు ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు అని లిస్ట్ ఇస్తారు. అది ఫైనల్ రిజల్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ స్కోర్ మాత్రమే అది. దెన్ ఆఫ్టర్ వాళ్ళు మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తారు. క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ప్రకారం మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత స్కోర్ రాగానే సీట్ వచ్చినట్టు, తక్కువ స్కోర్ రాగానే రానట్టు కాదండి. చాలామంది కూడా ఒక స్కోర్ రాగానే అదే సీట్ వచ్చిందని ఫీలింగ్లో మీన్స్ అప్లికేషన్ నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వకుండా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా, నెక్స్ట్ ఫర్దర్ వచ్చే మెయిల్స్కి రిప్లై ఇవ్వకుండా సీట్ వచ్చింది స్కోర్ రాగానే అని చెప్పేసి మెయిన్స్ కామ్గా ఉండి మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫాలో అవ్వకుండా మెయిల్స్కి రెస్పాండ్ అవ్వండి. మొబైల్కి మీకు మెసేజెస్ కూడా వస్తుంటాయి. ఫర్దర్గా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో వాళ్ళకి మీకు 260 వచ్చినా 270 వచ్చినా సీట్ అయితే అలర్ట్ అవ్వదండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి మిస్టేక్ వల్లనే తక్కువ స్కోర్ వచ్చిన పిల్లలు కూడా సీట్ అనేది అడ్జస్ట్ ఉన్నారు, మీన్స్ వస్తూ ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫాలో అయితే అవ్వండి ప్రతిదీ కూడా. అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి మీన్స్ ఇప్పుడు ఛాలెంజింగ్ ఆప్షన్స్కి ఓపెన్ చేయడానికి మీరు ఏం చేయాలి, ఎక్కడి నుంచి అఫీషియల్ సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు టచ్ చేసినట్టయితే అఫీషియల్ సైట్కి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం బ్యాక్ వస్తే సరిపోతుంది. ఇది అండి అఫీషియల్ సైట్. మీరు చూసినట్టయితే ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది. లేటెస్ట్ న్యూస్ దగ్గర మీరు చూడొచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్స్కి సంబంధించింది ప్రీవియస్ది అండి. అండ్ ఇది అండి యాక్చువల్గా క్లిక్ హియర్ ఫర్ ది ఆన్సర్ కీ ఛాలెంజ్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్ టికెట్ పైన ఉండిద్ది అది అప్లికేషన్ నెంబర్ కూడా, డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్. ఈ క్యాప్చర్ ఎంటర్ చేయగానే మీ కింద మీ డీటెయిల్స్తో పాటు మీ యొక్క ఎగ్జామినేషన్ సెట్ కీ ABCD ఏది ఉంటే అది వస్తుంది. నెక్స్ట్ మీ యొక్క కీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా పక్కనే వస్తుంది. అది మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫర్దర్గా కిందే ఛాలెంజింగ్ ఆప్షన్ కూడా మీరు ఇవ్వచ్చు. అది ఎక్కడ అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ చూపిస్తానండి. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి. సో మీకు అక్కడ ఎంటర్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. మీడియం ఇంగ్లీష్ బుక్లెట్, సి కోడ్, క్లాస్ 6th. ఇక్కడ ఓఎంఆర్ ఇట్లా వచ్చేస్తుందండి. ఓఎంఆర్ ఇది ఈ విధంగా ఓఎంఆర్ వస్తుంది. క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెట్ సి నెంబర్ 1 2 3 4 5 ఈ విధంగా అప్ టు మీరు ఏ విధంగా బబ్లింగ్ చేస్తారు అనేది కూడా క్లియర్గా మీరు చూసుకోవచ్చు, ఓకేనండి. అక్కడ పే చేస్తే వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఇది కరెక్టా రాంగ్ అని చెప్పేసి చూసి, ఒకవేళ వీళ్ళ ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయితే మనకి 2 అనేది కరెక్ట్ అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ కింద స్కోర్ యాడ్ చేస్తారు. వాళ్ళకి ఏదైతే సెట్ సిలో ఉన్న కీ ఏదైతే ఉందో మొత్తం చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు అప్ టు 125 క్వశ్చన్స్
క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లాస్ట్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ అని, మీకు ఎన్ని క్వశ్చన్స్ డౌట్ ఉంటే ఒక క్వశ్చన్కి 200 రూపీస్ అట్లా పే చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.